ఎప్పుడూ రొటీన్‌గా తినే దోసలు తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒక్కసారి ఇన్‌స్టంట్ జొన్న దోసని ట్రై చేయండి. చాలా బావుంటాయన్నమాట. కొత్తగా ట్రై చేసేవాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా వస్తది ఈ రెసిపీ. ఇలా నేను చెప్పినట్లు చేయండి. జొన్న దోస క్రిస్పీగా, టేస్టీగా ఉండడంతో మనం పిల్లల్ని కూడా బతిలాడి పెట్టాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. అంత బావుంటుంది ఈ జొన్న దోస రెసిపీ. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. జొన్న దోస కోసం మనం జొన్న పిండిని 2 కప్పులు తీసుకొని ఈ విధంగా జల్లించి తీసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్య పిండిని కూడా తీసుకోవాలనమాట. ఇలా నేను చెప్పిన కొలతలతో చేయండి. మీకు జొన్న దోస పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలనమాట. నీళ్ళు పోయకముందే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా బాగా కలిసిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటే మనకు పిండి అనేది వంటకట్టిపోతుంది. దోసలు అనేటివి బారావు. కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే పిండి అనేది బాగా కలిసిపోయి మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట దోసలు. ఈ జొన్న దోస కోసం మనం నార్మల్ దోస పిండిలా కాకుండా చాలా లూజ్‌గా కలుపుకోవాలన్నమాట పిండిని. మనం రవ్వ దోస పోసుకుంటాం కదా! అలా లూజ్‌గా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా మనం కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా! ఇలా పల్చగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి దాన్ని బాగా వేడైన తర్వాత ఈ విధంగా దోస పోసుకోవాలి. నార్మల్ దోసలాగా పోసి స్ప్రెడ్ చేయకుండా ఇలా పిండితోనే ఇలా పోసుకోవాలన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత దోసని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే మనకు జొన్న దోస అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు దోస పోసుకున్న ప్రతిసారి కూడా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే దోస అనేది బారాదనమాట. పిండి అడుగుకు చేరిపోతుంది. నీళ్లు పైకొచ్చేస్తాయి కాబట్టి మీరు దోస పోసుకున్న ప్రతిసారి కూడా బాగా మిక్స్ చేసుకొని దోస పోసుకుంటే ఇలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. ఇందులో కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు. ఇలా తిన్నా కూడా చాలా బావుంటుంది. మన దగ్గర ఏదైనా పొడులు అవున్నా కూడా మనం తినేసేయొచ్చనమాట. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.